శరీరాన్ని ఏమిటండి ఈ విహారం సరిగా లేకపోతే మీకు మానసికంగా అశాంతికి గురవుతారు. విహారంలో ప్రధానమైనది వ్యాయామం. మీరు తిన్న ఆహారాన్ని కరిగించడానికి శరీరానికి చక్కగా వంటబట్టడానికి సరైన వ్యాయామం అనేది తప్పనిసరిగా చేయాలి. రోజుకి గంట సేపు వ్యాయామం మీరు తప్పనిసరిగా చేయమని నేను కోరుతున్నాను. మేము వాకర్స్ అసోసియేషన్లో డిప్యూటీ గవర్నర్గా ఉండి అడగడం కాదు, అసలు నేను ఆ సంస్థని అడిగి మరీ వెళ్ళి సభ్యుడిగా చేరాలి. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. మీకు ఎప్పుడైనా సరే డబ్బు ఎవరికన్నా దానం ఇవ్వాలంటే ఈజీగా ఇవ్వచ్చు, మీ ఆస్తిని పంచవచ్చు. కానీ మీ తలనొప్పిని, నడువు నొప్పిని, కీళ్ళ నొప్పిని మీకు ఎవరికి పంచలేరు, ఎవరు ట్రాన్స్ఫర్ చేసుకోలేరు. కాబట్టి మీ శరీరాన్ని చక్కగా ఉంచుకోవాలంటే ఈ వ్యాయామం అనేది తప్పనిసరి. యోగాసనాలు కానీ, వాకింగ్ కానీ ఇలాంటివి ప్రతిరోజు నిత్యం ఒక రోజు చెయ్యండి. ఇదివరకు ఈ మాట చెప్పడానికి నేను భయపడేవాడిని, ఎందుకంటే నేను చేయకోకుండా ఇతరులు చేయమంటాం కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఆ కార్యక్రమం చేస్తున్నాను కాబట్టి మీ అందరికీ ధైర్యం చెప్తున్నాను. రాత్రి 10 గంటలకు అయినా సరే మేము 1 గంట వ్యాయామం చేశాకే నిద్రపోవడం మొదలెట్టాం. ఏ టైం అయినా పర్లేదు, నీకు ఉదయం కుదిరితే ఉదయం, మధ్యాహ్నం కుదిరితే మధ్యాహ్నం, రాత్రి కుదిరితే రాత్రి. అంటే మాకు గ్రౌండ్ లేదుగా డాక్టర్ గారు, ట్రాక్ షూట్ ఒకటి కొనాలి, షూ ఒకటి కొనాలి, నెల వచ్చిన తర్వాత జీతాలు వచ్చిన తర్వాత చూద్దాం అనుకుంటున్నాము. ఏమీ అక్కర్లేదు, నువ్వు ఉన్న ప్లేస్లో నిలబడి వ్యాయామం చేయొచ్చు. వాకింగ్ చేయాలంటే ఎలా కుదురుతుందండి? ఇలాగే చేయాలి. నేను ఇలా చేస్తున్నప్పుడు స్విప్పింగ్ చేస్తున్నాను. స్విప్పింగ్ అంటే తాడలేదు కదా డాక్టర్ గారు, తాడేందుకు నా చేతులు అంత చూడండి, కనపడలేదా మీకు? కానీ పని జరుగుతుంది. అలాగే రన్నింగ్ అయినా సరే మీరు ఇక్కడే ఉన్న చోటే రన్నింగ్ చేయొచ్చు. కొంతమంది రన్నింగ్ లో వెరైటీగా రన్నింగ్ చేస్తారు, అలా కూడా చేయొచ్చు. మీ ఇష్టం, ఎలా కావాలంటే అలాంటి విన్యాసాలు కేవలం 4 అడుగులు ఉంటే చాలు. అందుకని గ్రౌండ్ కూడా అక్కర్లేదు. కాబట్టి వ్యాయామం అనేది మాత్రం మీరు చేయండి, దానికి వంకలు పెట్టద్దు. వ్యాయామం మిమ్మల్ని కాపాడుతుంది. మీ శరీరాన్ని మీకు ఒక వెపన్ లాగా మీ చేతిలో పెడుతుంది. ఆ వెపన్ కరెక్ట్ గా ఉంటే, సాలబట్టి ఉంటే, తల దిగడిగా మెరుస్తూ ఉంటే ఏ పని అయినా నువ్వు సేధించవచ్చు. అది